డాక్టర్ గారు, నా పేరు మోనా. నా వయసు 24 సంవత్సరాలు. నా ఎత్తు 5.6, అలాగే బరువు 63 కిలోలు. నేను సైక్లిస్ట్ని. గత వారం రోజులుగా నాకు ఎడమ మోకాలి వెనుక భాగంలో నొప్పి ఎక్కువగా వస్తుంది. నడవడం, అలాగే సైకిల్ తొక్కడం, నేలపై నుంచి నెట్టడం వల్ల కూడా నాకు ఈ నొప్పి ఎక్కువగా వస్తుంది. నాకున్న సమస్య ఏమిటి? నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలి? నేను ఇంతకు ముందులాగా సైకిల్ తొక్కాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చెప్పినట్టుగా మీ మోకాలి వెనక భాగంలో, అంటే మీ మోకాలి వెనక భాగంలో ఈ నొప్పి ఉందంటే యూజువల్గా ఇక్కడ చాలా తక్కువ శాతంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. యూజువల్గా దీంట్లో ఒకటి ఏంటంటే బేకర్ సిస్ట్ అంటాం. యూజువల్గా సైక్లిస్ట్స్ కావచ్చు, లేదంటే ఎక్కువ వాక్ చేసేవాళ్ళు కావచ్చు. మీ హైట్కి 65 కానీ 66 అనే వెయిట్ అనేది కొంచెం ఎక్కువ కావచ్చు. దీనివల్ల మోకాల మీద పడే భారం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మోకాల మీద పడే భారం పెరుగుతుందో కొత్తగా నీరు వచ్చి చేరడం జరుగుతుంది జాయింట్లోకి. ఈ జాయింట్లో ఉండే నీరు బయటికి ఎక్కడో ఒక చోట ఒక రెంట్ తీసుకొని బయటికి వెళ్ళాలి. కాబట్టి ఇది ఫోర్స్ఫుల్గా ఒక చిన్న రెంట్ తీసుకొని ఒక చిన్న బుడగ లాంటిది ఫామ్ అవుతుంది. ఇది యూజువల్గా నార్మల్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు కూడా ఈ బ్యాక్ సైడ్ ఉన్న చిన్న సిస్ట్ని ఈజీగా గమనించడం జరుగుతుంది. ఇది వాకర్స్లో కానీ లేదా సైక్లిస్ట్లో కానీ ఇది చాలా కామన్ బేకర్ సిస్ట్ అనేది. సో దీన్ని చూసుకున్నప్పుడు ఇది ఎప్పుడు కూడా నడిచేటప్పుడు ఎక్కువ ఫిల్ పోతుంది. కూర్చొని బెండ్ చేసుకున్నప్పుడు, కూర్చొని మోకాలు బెండ్ చేసినప్పుడు ఈ రీఫిల్లింగ్ ఉన్నప్పుడు మళ్ళీ దాంట్లో జాయింట్లోకి రీఫిల్లింగ్ ఇస్తుంటుంది. సో ఇది చేసినప్పుడే నొప్పి స్టార్ట్ అవుతుంది. దీన్ని అల్ట్రాసౌండ్లో కానీ ఎంఆర్ఐ స్కాన్లో కానీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దీనికి చాలా చిన్న సర్జరీస్, అంటే చిన్న మిపో సర్జరీస్ అని పెట్టి దీంతో చేసిన తర్వాత చిన్న బుడగను తీసేస్తాం. అక్కడ ఏదైతే రెంట్ ఏర్పడిందో, అంటే బ్యాక్ సైడ్ ఉన్న క్యాప్సూల్కి ఏదైతే రెంట్ పడిందో దానికి సూచర్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మీరు నార్మల్గా సైకిల్ కానీ మామూలుగా వాకింగ్ చేసుకోవడం కానీ ఈజీగా చేసుకోవచ్చు. నమస్తే.